స్టాప్ స్టాప్. ఎక్స్క్యూజ్ మీ. హలో, విజయవాడ వెళ్ళాలి, నేను లిఫ్ట్ ఇస్తారా? నీకు డ్రైవింగ్ వచ్చా? అదేటండి, డ్రైవింగ్ లేకపోతే ఎవరా? వస్తే విజయవాడ వరకు వస్తావు. దగ్గర అబ్బా ఎన్నాళ్ళైందో నిన్ను పట్టుకొని. ఏంటే ఇంత వేడిగా ఉన్నావు? అప్పుడప్పుడు ఉత్తరాలు రాసుకోవడం, ముద్దులు పెట్టుకోవడం చూశాను గాని ఇలా లేచిపోతారు అనుకోలేదమ్మా. పని పిల్లని రిస్క్ ఎందుకని చెప్పలేదమ్మా. జంపింగ్ బ్యాచా? అంటే అదే లేచిపోయాను బాబుదా అని. అలా కనిపిస్తున్నావా నీకు? స్మెల్ అలాగే వస్తుంది. అలాగే అనుకో. ఎక్స్పెక్ట్ చేసా. 4 ఏళ్ల క్రితం ఇదే హైవేలో నా గర్ల్ ఫ్రెండ్ తీసుకొని లేచిపోయా. ఫోన్ చేద్దామని విజయవాడ మాచారం జంక్షన్ లో కార్ ఆపా. అంతే, ఆ అమ్మాయి వాళ్ళ అన్నదమ్ములు వచ్చేసి చితక కొట్టేశారు. అబ్బో. తర్వాత వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం అనుకోండి. ఓహో, ఆ ఎక్స్పీరియన్స్ తో అడిగా. ఎంత కథ ఉందన్నమాట మీకు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారండి మరి? వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోని చెప్పారు కదా. ఆ అమ్మాయి 10 రోజుల క్రితం ఇంకోటి చూసుకొని లేచిపోయింది. జంప్ అన్నమాట. దాని వెతుక్కుంటూ ఇలా హైవేల మీద పడ్డాను. ఏమండి ఆడవకండి. నేను ఏడుస్తలేదండి. మీరు బాగా ఏడుస్తున్నారండి. ఆగటం లేదు. ఏమండి ఇక్కడ ఎక్కడైనా కార్ ఆపండి ముందు. ఇక్కడ ఇక్కడ ఇక్కడ. ఇదేంటండి ఇక్కడ ఆపారు? అవును, విజయవాడలో మిమ్మల్ని కొట్టారని చెప్పారు కదా, ఎక్కడండి అది? అది మాచవరం జంక్షన్. ఈ కార్ వేసుకుని వెళ్ళి తిన్నగా అక్కడ ఆగండి, మేము వచ్చేస్తాం. మరి మీరు? పక్కనే దాబాలో వేరే కార్ ఉంది, ఆ కార్ వేసుకుని వచ్చేస్తాం. అదేటండి, నేను ఈ కారులో వెళ్ళి మీరు ఇంకో కారులో వచ్చి. ఆ డీటెయిల్స్ అనవసరం కానండి. ఇందాక మీకు డ్రైవింగ్ వచ్చాను అడిగానా, అందుకండి ఇది. అర్థమైందండి. నేను అక్కడ ఉంటానండి, మీరు అక్కడికి వచ్చండి. బయలుదేరా. నేను అదే జంక్షన్ లో ఆగుతాను, మీరు తప్పకుండా వచ్చేయండి. టాటా అండి, బయలుదేరా. చెప్పనా, వాళ్ళు విజయవాడ వైపు రావచ్చు, నేను చూసుకుంటా అన్న. కార్ నంబర్ ఏదో పండుగ చూడండి రా. 3569 ఇదారా, లోపల చూడండి. చూడండి రా. ఏంటండి ఎదుగుతున్నారు? అమ్మాయి ఎదురా. ఏ అమ్మాయి అండి? ఏ అమ్మాయ? సంజన. సంజన ఎక్కడ? మా ఆవిడ పేరు సంజన కదండి. అప్పుడే పెళ్ళై పేరు కూడా మార్చేసావరా? అప్పుడే పెళ్ళి అవ్వటం ఏంటండి? అమ్మాయి నా పెళ్ళం అయితేను. నీ పెళ్ళమ్మా? ఎందుకని కొట్టిరు? అమ్మాయి ఎదురు అత్తలికే కదా మొత్తం ఎత్తుకుతున్నాను. ఏంటి అమ్మాయి ఏమైందో నీకు తెలీదా? అది ఇంకోటితో లేచిపోయింది. నీతో కాక ఇంకోటితో లేచిపోయిందా? అమ్మా, వీడు చాలా గేములు ఆడుతున్నాడు రా. ఈయనకి ఇట్లా కాదు, మంచి ట్రీట్మెంట్ చేయాలి. హలో అన్నా, నువ్వు చెప్పిన కారణం మనోళ్ళు లేరానా? వాళ్ళు దాబకాడ దిగిపోయారంట, వేరే వాళ్ళు కూడా ఉండే. ఆ నుచ్చి దాన్ని పంపించినాం. మన కార్ ఏమైంది? మన కారా? అరే నువ్వు చెప్పలే కదా నాది మన కారా అని. ఆడు ఎత్తుకొని వెళ్ళిపోయిండు. ఇదేదో దాబాలా ఉంది, భోంచేద్దాం. డాబా కాదేది, ఏదో ఫంక్షన్ లో ఉంది. ఏదైతే తినేద్దాం పదా. అన్నయ్య, వాళ్ళు మధ్యలో ఎక్కడ దిగిపోయారట, కారు వేరే వాళ్ళు వేసిపోయారట. ఎక్కడికి వెళ్ళిపోతారా? వాళ్ళు ఏ బస్సో లారీయో ఎక్కేసుంటారు. హాయ్, గుడ్ మార్నింగ్. నీకోసం ఎవరు రారా? ఆ రోజు వచ్చిన వాళ్ళందరూ ఎవరు? నిన్ను చంపేస్తామని అన్నారు. నా ఫ్రెండ్స్. ఫ్రెండ్సా? ఇదే మా ఇల్లు. వాటర్? 1 సెకండ్. మా ఫాదర్ మదర్ ఢిల్లీ వెళ్ళారు, నెక్స్ట్ వీక్ వచ్చేస్తారు. మా బ్రదర్ బెంగళూరులో చదువుకుంటున్నాడు అని చెప్తుంటాను అందరికి. నాకెవరూ లేరు, నేను ఒక్కదాన్నే ఉంటాను. సో ఇప్పుడేం చేస్తావు? నువ్వు లవ్ చేసిన అమ్మాయి చనిపోయింది, ఇంటికి వెళ్ళే ఆలోచన లేదు. ఒక పని చెయ్యి, మా పై రూమ్ లో బ్యాచులర్స్ అద్దెకుంటున్నారు, నువ్వు వాళ్ళతో ఉండు, ఏదైనా జాబ్ చూసుకో, ఓకేనా? రా, వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తాను. కమ్ కమ్. ఓయ్, ఓపెన్ ఓపెన్. ఓ మీరా, రండి. ఏం చేస్తున్నారు లోపల? ఏదో ఉద్యోగాలు లేవని పేపర్ పుస్తకం.
ఎక్స్పోజింగ్ కొంచెం ఎక్కువైంది. వెరీ నైస్, థ్యాంక్ యూ. వెరీ సెక్సీ. ఈ పిల్లాడి పేరు సిద్ధు. ఈ రోజు నుంచి మీతో పాటే ఉంటాడు. ఏంటి? మా రూమ్ లోనా? అసలే స్పేసెస్. మా రూమ్ లో ఇంకొక ఎందుకండి? అవునా? నిన్న నేను స్నానం చేస్తుంటే తొంగి చూసింది నువ్వేనా? అదే బహుశా వీడేమో. ఎలా చూసావా? నేను చూస్తాను. ఒక చూడాలన్నా చూడలేము. ఇంటి ఓనర్ గారు అయిపోయారు. బహుశా ఈ పరోడా ఏంటాడండి? నాకు నీ మీద డౌట్. రూమ్ ఎప్పుడు ఖాళీ చేస్తున్నారు? అదేంటండి అంత సడన్ గా? ఇతను దిగుతున్నాడు. ఈ పిల్లాడికి బట్టలు లేవు. తలా ఓ 2 జతలు బట్టలు ఇవ్వండి. 2 జతలే? ప్రతి నెల 10వ తారీఖు వస్తేనే గాని రెంట్ ఇవ్వరా? అర్థమైంది. నేను మొత్తం ఇచ్చేస్తాను, 2 జతలు ఇచ్చేస్తారు. ఓకే. భోజనం నా దగ్గరే తింటాడు. ఉండటం ఇక్కడే. అబ్బో, ఈ నెల నుండి ఓ 500 తగ్గించి ఇవ్వండి. డిస్కౌంట్ నేను ఆఫీస్కి వెళ్తాను. బాయ్ Thanks అండి. బాయ్. బండి వస్తున్నా. ఇదంతా నా కర్మకు వచ్చింది. రండి. ఊరి మీ అబ్బా, మీరా? నువ్వా? సడన్ గా ఎంట్రీ లేటండి బాబు. మీరు నక్సలెట్ ఏమో తెలియదు కానీ నేను నక్సలెట్ కాదు, మొర్రో అనదాకా ఎరగొట్టేశారండి. నిన్నెందుకు కొట్టారు? ఎందుకంటే ఆ రోజు మీరు అడ్రస్ ఇచ్చారు కదా, మీరు ఉన్నారని మీరు రూమ్కి వెళ్ళారు. పోలీసులు నన్ను సైకిల్ ఆపించారు బాబా. సరే ఆడోకు, మాకు లిఫ్ట్ రండి. లిఫ్ట్ ఏంటి? కార్ మీద వేశారు. ఎక్కండి. తీసి బండిది. చెప్తానండి. బొగ్గలు బాగా వాచినట్టున్నాయి. వేడి నీళ్ళతో కాపడం పెట్టించిపోయావా? నీళ్ళు పెట్టేవాడే లేచిపోయింది. ఇంకా వేడి నీళ్ళు కాపడే వాడు పడతాడు నాకు. సర్లే ముందు ఆపు. ఎందుకండి? ఆపు చెప్తాను. ఆపోయా, పొంగులో డౌట్ పడి. అడవిలో ఆపారటండి. ఏంటయ్యా సార్, అక్కడ ఒక జీప్ ఆగినట్టుంటే నువ్వు వెళ్ళు. ఈ కారు నువ్వే ఉంచుకో. నేను ఉంచుకోవాలా? ఉంచుకో. నాకెందుకండి ఈ కారు? ఏమంటే ఎక్కడికెళ్తా చెప్పండి బాబా. అడవిలో కారా? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు మేము అడిగామా? నేను కమ్మ అవుతున్నానండి. రే ఎక్కువ ఆగేస్తాం, చంపేస్తాం, జాగ్రత్త. అదర్రా. ఏమంటే ఏమంటే నిజంగా నక్సలెట్ అయితే ఎవరు చూడలేదు. మంచిది అవుతారండి. అడవిలోకి పారిపోయింది ఎవరా? నాకు తెలియదండి. లిఫ్ట్ అడిగారండి, ఇచ్చానండి, దిగి పారిపోయారండి. నాకేం తెలియదండి. నీ ముఖం మీద దెబ్బలేంట్రో? పోలీసులు కొట్టారండి. ఎందుకు కొట్టారా? నక్సలెట్ అనుకుని కొట్టారండి. నాకు కూడా అదే అనుమానం రా. నేను నక్సలెట్ కదండి. వాళ్ళు దిగి పారిపోయి చూడండి, వాళ్ళని నక్సలెట్. నీ కంటికి నేను ఎలా కనపడుతున్నాను రా? నక్సలైట్ వాళ్ళైతే నిన్నెందుకు కొట్టారు? ఆ రూమ్కి వెళ్తే కొట్టలేటండి, సగం కళ్ళు కూడా తీసుకున్నారండి. ఆల్ రూమ్ కు నువ్వెందుకు వెళ్ళావరా? జస్ట్ పని చెప్పేది వెళ్ళానండి. అలాగా? పోలీసులు నిన్నెందుకు వదిలేశారు? వాళ్ళు ఎవరు నాకు తెలియదని చెప్పారండి. కానీ నీకు తెలుసు. నక్సలైట్ తో నీకు ఫ్రెండ్షిప్ ఏంట్రా? వాళ్ళు నక్సలైట్ అని నాకు తెలియదండి. జస్ట్ ఇప్పుడే తెలిసిందండి. అలాగే వాళ్ళు నీతో చెప్పారా? లేదండి, అక్కడ దిగి దుబ్బని అడవిలో పారిపోయారు కదండి, ఎక్స్పెక్ట్ చేశానండి. ఒరేయ్, నీతో మాట్లాడుతుంటే నా నరాలు తెగిపోతున్నాయి. ఎక్కడ నెలలు తగ్గిపోతున్నాయండి? ఎక్కడో చూపిస్తాను రా. సార్, ఎవరో 4 కుర్రాళ్ళు ఫారెస్ట్ లోకి ఎంటర్ అయ్యారు సార్. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. వి మిస్టేక్. నువ్వు వెళ్ళి నీ పెళ్ళాన్ని ఎత్తుకోవచ్చు. సార్, దాని అమ్మ గడప మాడ, ఇక దాన్ని వెతకనండి. ఏ ముహూర్తానో ఈ బండి లిఫ్ట్ అడిగాను, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళంటే సింగిల్ వేసేస్తున్నారు. సార్, ఈ బండి మీరు తీసుకొని మీ పోలీస్ బండిలో ఆ సెంటర్లో ఎక్కడ చెప్పామని చెప్పండి సార్. డోంట్ వరీ, ఐ యామ్ హియర్. ప్లీజ్ గెట్ అప్. లేకపోతే సార్